హలో ఫ్రెండ్స్, మా ఇంట్లో ఈరోజు సండే స్పెషల్ ఏంటో తెలుసా అండి? అందరూ చికెను మటను వండుకుంటారు కదా. మా ఇంట్లో చాలా కాస్ట్లీ ఫుడ్ అండ్ మన వేడంతా బాడీలో తగ్గించేదన్నమాట. కర్రీ వచ్చేసి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఏంటో అనుకుంటున్నారు కదా, గసగసాల కర్రీ అండి. అంటే ఇది చాలామంది లేడీస్ మీరు అందరూ ఎప్పుడైనా సరే ఈ కర్రీ తిన్నారా? బాలింతప్పుడు బాగా వేడి చేస్తుందని చెప్పేసి అమ్మ వాళ్ళు ఎక్కువ ఇదే వండి పెట్టేవాళ్ళండి. అసలు అప్పుడు గొంతు అయితే దిగేది కాదు. ఇంకా మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా, కొంచెం అమ్మ నోరు చేదుగా ఉంది, ఏం తినబుద్ధి వేయట్లేదు అనేసి అంటుందన్నమాట. అయితే మా అమ్మగారు వాళ్ళు వచ్చేసేమో రొయ్యలు కర్రీ వండుకున్నారు. అస్సలు తినకూడదు కదా ఫీవర్తో అని చెప్పేసి. స్మెల్ మాత్రం కమ్మగా అలాగే వస్తుందండి, రొయ్యలాగా. కాకపోతే రొయ్యలు అయితే ఉండవు ఇందులో, రొయ్యలు ఉండవు, కానీ స్మెల్ అలాగే ఉంటుంది. గసగసాల కర్రీ అండి. మీలో ఎంతమంది తిన్నారు బాలింతగా ఉన్నప్పుడు? నేనైతే చాలాసార్లు తిన్నాను. ఎవరు